కామారెడ్డి జిల్లా లింగంపేటలో పోలీసులు జులుం ప్రదర్శించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే జాజాల సుందర్ ఫ్లెక్సీలను తొలగించాలని సీఐ రవీందర్ నాయక్ దురుసుగా ప్రవర్తించారు. యువజన సంఘం నాయకులపై చేయి చేసుకున్నాడు. వాళ్ళను ఈడ్చుతూ తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఈ ఉదంతంపై మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. అరెస్ట్ అయిన దళిత నాయకులను వెంటనే విడుదల చేసి సీఐపై చర్యలు తీసుకోవాలంటున్న జాజుల సురేందర్తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. వాతావరణం నెలకొంది. అంబేద్కర్ జయంతి రోజే దళితులను, అంబేద్కర్ వాదులను అవమానించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును నిరసనంగా అంబేద్కర్ చౌరస్తాలో లింగంపేట మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పోలీసులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించే తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ రవీందర్ నాయక్ ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులపైన విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు బట్టలు ఊడదీసే విధంగా వివరించి అరెస్టుకు తరలించడం జరిగింది. వివరానికి స్థానిక మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. దళిత సంఘాలకు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు మద్దతుగా నిలిచిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. పోలీసులు వివరించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దళిత నాయకులు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, గత కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ రాజ్యమే కొనసాగుతుంది. దాదాపుగా అంబేద్కర్ జయంతి రోజే ఇటు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు కొమ్ము కాస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం వివరించిన తీరు పట్ల ఏమంటున్నారు? ఈరోజు ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన శుభ సందర్భాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను చిన్నచూపే కాకుండా వాళ్ళను అవమానపరిచే విధంగా ఈరోజు పోలీసు అధికారులను ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఒక దళిత నాయకుడు ఎక్స్ ఎంపీపీ అయినటువంటి సాయిల్ను అవమానపరుస్తూ ఆయన అడిగింది ఏం లేదు, చేసింది ఏం తప్పు లేదు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసింది కూడా ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సుద్దులుగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఎల్లారెడ్డి ఉన్న అధికారులు నాకు చెప్పాలంటే సిగ్గు అనిపిస్తుంది. మేము కూడా అధికారంలో ఉన్నాడు, ఏ రోజు కూడా ఒక్క సీఐగా ఎస్ఐగా నేను ఫోన్ చేయలేదు. కానీ ఈ రోజు ఎవరో చెంచాగలు చెప్పంగానే అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించడం చాలా సిగ్గుచేటు. మీకు ఇచ్చింది ఏ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీకు ఇచ్చింది ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చింది, ప్రజల వాళ్ళతోటి బతుకుతా ఉన్నారు, మీరు జీతాలు తీసుకుంటున్నారు, కానీ ఏ పార్టీ కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికైనా మీకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులను కల్పించుకొని మీరు రక్షణ కల్పించండి, ప్రజలను రక్షించండి, కానీ ఒక పార్టీకి తొత్తులాగా వివరించదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఆ అధికారి ఈ దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ అధికారి మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు బాధితుడు ఉదం సాయిలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ ఎంపీపీ, మీకు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎందుకు అరెస్ట్ చేశారు పోలీసులు వివరించిన తీరు పట్ల మీ అభిప్రాయం ఏంది? ప్రొద్దున మా మండల అంబేద్కర్ సంఘం నాయకులు అందరూ మా అంబేద్కర్ వారసులు అందరూ వచ్చడం జరిగింది. ఇక్కడ ఫ్లెక్సీ ప్రతిసారి మా సురేందర్ అన్న గారి ఫ్లెక్సీ ఉండే, అందులో మా అందరి ఫోటోలు ఉన్నాయి, అందులో కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు అందరూ ఉన్నాయి. కానీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసి ఆ ఫ్లెక్సీని తీసేయమని చెప్పారు. చెప్తే ముందే చెప్పారు ఫ్లెక్సీలు కానీ ఏమన్నా పెట్టదని ముందే నోటీస్ కానీ పోలీసులు హెచ్చరికలు ఎలాంటివి లేవు. ప్రతి సంవత్సరం కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అందరం పెట్టుకుంటాం, అందరం పండగలుగా జరుపుకుంటాం. తీసేయమన్నాడు. అదు సార్ తీయకుండి అంటే నువ్వు ఏంద్రా బాబు మీరు అన్ని మీరే ప్యాక్ చేస్తే ఎట్లా అంటే, సార్ కాంగ్రెస్ వాళ్ళు కూడా పెట్టుకోమని మేము మాకు అటువంటి అభ్యంతరం లేదు అంటే మా ఒక ఫ్లెక్సీ కూడా మేము తొలగిస్తాం, వేరే జాలి పెడతామంటే గట్టెట్లా ఎవడేం బిక్తారా భయ్ తీసేయారా మీ సంఘం చూస్తా అని సెక్రటరీ తోటి ట్రాక్టర్ వేసుకోవడం జరిగింది. ఒక సీఐ ఉండి మీరు రెచ్చగొట్టే మాట్లాడకూడదు సార్ అంటే, ఏం చేస్తారా మీరు రాసారో చేస్తారా అది చేస్తారా, ఏం బిక్తారా మై అందరు కలిసి మీరు ఏం నాయి వీకారా అన్నారు. అన్నాక పోలీసు వాళ్ళకి అందరు ఫోన్ చేసి మీరు ఫోర్స్ ల్యాండ్ అని మేము ఫోర్స్ ల్యాండ్ అని పిలిపించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చింది. మా వాళ్ళు మొత్తం అందరు జమాయి మేము ధర్నా చేసినాం. మేము ధర్నా చేస్తే సిఐ గారు మమ్మల్ని బట్టలు చింపి మనం తీసుకుపోవడం జరిగింది. సార్ ప్యాంట్ వేసుకుంటాం సార్ అంటే ప్యాంట్ మొత్తం చింపేస్తారా, నువ్వేం బిక్తారా అనుకుంటా నన్ను పోలీస్ జీప్లో వేసుకోవడం జరిగింది. గింత అవమానం చేసి దళిత సమాజాన్ని అయినా కూడా ఒక గౌరవమైన సిఐ గారు, నేను సిఐ గారు అన్నా కానీ అందరూ భయం ప్రాంతులు చేసి నన్ను స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. కేవలం ఫ్లెక్సీ వివాదమే కాదు, దీని వెనుక రాజకీయ నాయకులు, రాజకీయ నేతల హస్తం ఉంది. కావాలనే భయభ్రాంతులు చేసే దానికి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం ఒక ఫ్లెక్సీ వివాదం కాదు,
గత కొద్ది రోజుల నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ బలపడుతున్న సమయంలో ఇలా మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఎలాగైనా బీఆర్ఎస్ ని అణచివేయాలనే ఒక రాజకీయ కుట్రపూరితమైన విధానం వల్లే ఇలా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రోద్బలంతోనే కేవలం ఎమ్మెల్సీ కవిత అదే విధంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఫ్లెక్సీలో ఫోటోలలో ఉండొద్దు అనే ఉద్దేశంతోనే ఫోటోల్లో ఫ్లెక్సీలు ఉండొద్దనే ఉద్దేశంతోనే ఇలా వివరించడం సరికాదు. బాధ్యులైన అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అవమానపరచంగా విధంగా వివరించిన ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో సీఏ ఉన్నారో తక్షణమే చర్యలు చేపట్టాలని దళిత సంఘాలు బీఆర్ఎస్ నాయకులు స్పష్టంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తానికి 5గురిని అరెస్ట్ చేశారు. అందులో ఒకరిని మాత్రమే విడుదల చేశారు. మిగతా 4గురిని తక్షణమే విడుదల చేయాలని ఇప్పటికే ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కవిత గారు పోలీసులకు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం ఉండే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ గత కొద్ది రోజుల నుంచి రాజకీయ ప్రేరేపితమైనటువంటి అనేక అంశాలతో ముడిపడినటువంటి అనేక కారణాలను వెదజల్లి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ నాయకులు చెప్తున్నారు బీఆర్ఎస్ ఈ తాటాగిళ్ల చెప్పులకు భయపడే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా ఎదుర్కొంటాం, పోరాటం చేస్తాం, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ దిశగా అడుగులేస్తామని చెప్పిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.